అమ్మయ్యా, ఒక్కపోతే అయ్యే వరకు మాట్లాడదామన్నా ఓపిక లేకుండా అయిందుల్లా. ఓ పండు గిలాసడని పాలు తాగినా కానీ ఏం బలం ఉంటుంది చెప్పుండ్రి. ఇక మీరు ఈ శివరాత్రి వార్త కూడా చూస్తేనంటే నేను జల్దిని ఇంటికి పోయి ఇన్ని అంగూరాలు ఫలాలు ఏదో తినొచ్చు. లేట్ అయితే మావాడు ఉన్న పనులన్నీ పోతాం పెడతాడు, నాకేం మిగిలే ఇక. సరే సరే, ఇవాళ శివరాత్రి పండుగను ఎవరెట్లా చేసుకున్నారో మేము మొత్తం చూపిస్తున్నాం, మీరు కూడా చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివ 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 శివోహం అని శివనామాలతోని దేవాలయాలన్నీ మారుమోగుతున్నాయి. శివరాత్రి పండుగను భక్తులందరూ మస్తు నియతి కొద్ది జరుపుకున్నారు దేశంలా. పొద్దుగాల్టి నుంచి జాగారాలు బట్టి తీరొక్క పూజలు చేసిండ్రు. నా పట్నం పక్క పొంటే ఉన్న కీసరగుట్ట కిటకిటలాడింది శివ భక్తులతోటి. చీకటితోనే లైన్లు కట్టిండ్రు భక్తులు. తెల్లారి కాన్నుంచి పూజలు భజనలు చేసిండ్రు. దేవుని దర్శనానికి నేను ముందంటే నేను ముందని కొట్లాడుకున్నంత పని చేసిండ్రు. ఈ ఎమ్లాడ రాజన్న గుడి అయితే పొద్దటి కాన్నుంచి పుల్లుగా నిండిపోయింది. ఎక్కడెక్కడి రాష్ట్రాల జనం కూడా ఈడికొచ్చిండ్రు. రాజన్నకు కోడల కట్టేసి కోరికలు కోరుకున్నారు. ఆగో ఎట్లా లైన్లు కట్టిండ్రో చూడుండ్రి. అట్లనే వరంగల్ వేస్తంబాల గుడి, బాసర గుడి గిట్లా ఊరూరుకున్న శివాలయాలల్లా పెద్దలు చిన్నలు పబ్బాలు పట్టిండ్రు. నదులు చెర్లల్లా నీళ్ల మునిగి దేవునికి దీపాలు పెట్టిండ్రు. డప్పులు డాన్సులు కోలాటాలు కూడా వేసిండ్రు అక్కడక్కడ. ఇక నిజామాబాద్ కాడ నీస్తోనే పూజలు చేస్తారన్న ముచ్చట తెలిసిందేనాయే. గొర్రెల కోసి సపరేట్ పూజలు చేసిండ్రు శివునికి. ఊరూరా ఉపవాసాలు కూడా ఉన్నారు. మన పక్క రాష్ట్రం శ్రీశైలంలో చూడుండ్రి, మనకెళ్ళి పెద్ద శివుని గుడి ఇదే కదా. జనం కూడా గట్లనే వచ్చిండ్రు. పాలు దొరకక పాకెట్ పాలతోనే శివునికి అభిషేకం చేసిండ్రు శాన దిక్కులా. విశాఖపట్నంలోనైతే సుబ్బిరామరెడ్డి సార్ ఉన్నాడు కదా, పెద్ద శివభక్తుడు. ఈసారి సపరేట్ గా శివలింగాన్ని చేపించి కృష్ణంరాజు సుమన్లని ఎంబడి పెట్టుకొని వచ్చి పూజలు చేసిండు. సాగర తీరంలో ఏర్పాటు చేసిన కోటి లింగాలకు పండుగ పూట మస్తు పూజలు చేస్తున్నారు. ఇగో గిట్లా అచ్చిపోయే భక్తులతోని శివాలయాలన్నీ నిండిపోయినాయి. ఇక తెల్లారేదాకా పూజలు పాటలు భజనలు చేసుకుంటా శివరాత్రి పండుగను మా సంబరంగా చేసుకుంటున్నారు పబ్లిక్.